ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తన ఫోన్ ట్యాప్ చేశారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో తన మూమెంట్స్ను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు ఎన్నికల నియమావళి కూడా ఉల్లంఘించారని ఆరోపించారు. తన దగ్గరున్న ఆధారాలను డీజీపీకి అందించారు. నాటి సీఎం కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్లో భాగస్వామ్యం ఉన్నట్టు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి దీంట్లో ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఎవరి ఆదేశాలతో ప్రణీత్రావు టీం ఫోన్లు ట్యాప్ చేశారని నిగ్గు తేల్చాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కొందరు మంత్రుల పాత్ర ఉందని ఆయన ఈ కంప్లైంట్లో అనుమానం వ్యక్తం చేశారు. ప్రత్యేక నియమాలను అనుసరించే ట్యాపింగ్కి అనుమతి జరుగుతుంది. వాటన్నిటిని తుంగలో తొక్కి ఇష్టమున్న వాళ్ళ పేర్లు దాంట్లో ఎక్కించిండ్రు. వందల మంది ఈ ట్యాపింగ్ వ్యవస్థలో భాగస్వాములు అయినరు. దీనికి అప్పుడున్న గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కాడి నుంచి, మంత్రుల కాడి నుంచి, కీలకమైన అధికారుల కాడి నుంచి, నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల వరకు పూర్తిగా భాగస్వాములు అయినరు. నేను అందరు ఎమ్మెల్యేలు ఇట్లుంటారని నేను అనట్లేదు, అందరి మంత్రులు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడతారని నేను అంటలేను. నిజాన్ని నిగ్గుదేల్చి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడున్న అధికార యంత్రాంగాంది, ఇప్పుడున్న ప్రభుత్వాలది. కాబట్టి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములమే కాబట్టి మొట్టమొదటి బాధితుడిగా నేనే ఈరోజు కంప్లైంట్ ఇస్తా ఉన్నాను. దీన్ని ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తానని చెప్పి డీజీపీ గారు చెప్పింది. ఈ కాపీలు నేను ఇచ్చిన కంప్లైంట్ కాపీలు కూడా మీ అందరికీ ఇస్తాను. వేల మంది బాధితులు ఉన్నారు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవస్థకు. మీరందరూ కూడా ధైర్యంగా వచ్చి అక్కడ జిల్లా ఎస్పీకి కానీ అక్కడ సంబంధిత అధికారులకు కానీ ధైర్యంగా కంప్లైంట్లు ఇవ్వమని నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఒకరో ఇద్దరో కంప్లైంట్ చేస్తే అది చిన్న సమస్య అవుతుంది. వందల మంది వేల మంది బాధితులు ఒక దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తే వ్యవస్థ ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఫోన్ ట్యాపింగ్కు ఆదేశించిన, ఫోన్ ట్యాపింగ్ చేసిన ఈ దుర్మార్గుల భరతం చట్టపరంగా చేయాలి, పట్టాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాజ్యాంగాన్ని పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నాను కాబట్టి, నేను కూడా బాధితుండే కాబట్టి ఈరోజు డీజీపీ గారికి ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ అనాథరైజ్డ్ ఫోన్ ట్యాపింగ్ బాధ్యత ఎవరి మీద పెడతారో ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా శిక్షించాలని చెప్పి వారిని కోరడం జరిగింది. ఈరోజు చిన్న విషయం కాదు. ఫోన్ ట్యాపింగ్ అంటే సాధారణ నేరం కాదు. ఒక వ్యక్తి ప్రైవేట్ జీవితంలోకి చొరబడి కుటుంబంలో డ్రాయింగ్ రూమ్లకు, బెడ్రూమ్లకు పరిమితమైన రహస్యాల్ని వేరే వాళ్ళు విని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. ఇంతకంటే దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఇంకోటి ఉండదు. అటువంటివి జరిగినాయి కాబట్టి ఈరోజు మేమందరం కూడా బయటికి వచ్చి లిఖితపూర్వకంగా డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రో, ఎవరు సూచన ఇస్తే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రో, ఎవరు రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న అధికారులు ట్యాప్ చేసిండ్రో, లేదు వివిధ జిల్లాలలో సర్వర్లు పెట్టుకొని అక్కడ లోకల్గా ఉన్న పారిశ్రామికవేత్తలను, బంగారు వర్తకులను, డబ్బున్న వాళ్లను, రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేసే వాళ్ళను, వీళ్ళందరినీ కూడా వాయిస్ విని వాళ్ళతోటి లావాదేవీలు చేసిండ్రో. ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలియాలి అని చెప్పి నేను డీజీపీ గారిని కోరుకుంటా ఉన్నా. కేవలం హైదరాబాద్ బేస్డ్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే లక్షలాది మంది బాధితులు జిల్లాల్లో ఉన్నారు. అక్కడ కూడా మీరు ప్రతి జిల్లాలో కూడా దీనికి ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. బాధితులు ఫిర్యాదు చేస్తారు. వాళ్ళ ఎవరి మీద అయితే ఫిర్యాదు చేస్తుండ్రో వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే, కానిస్టేబుల్ అయినా సరే, వాళ్ళ మీద సమగ్రమైన కూలంకషమైన విచారణ జరగాలని చెప్పి మేము డీజీపీ గారిని కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్కు ఏ ప్రభుత్వం కానీ, ఏ పోలీస్ అధికారి కానీ పాల్పడకుండా ఉండేటట్లుగా మీరు విచారణ చేసి దోషులను శిక్షించాలి, కటకటాల వెనక్కి తీసుకెళ్లాలి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసిన. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కంప్లైంట్కి సంబంధించి మా ప్రతినిధి సురేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్,
కంప్లైంట్ లెటర్లో ఎలాంటి వివరాలను ఇచ్చారు ఆయన, అలాగే మౌఖికంగా అంటే ఓరల్ కంప్లైంట్ కూడా ఇస్తూ ఉంటారు, ఆ సందర్భంగా ఎట్లాంటి కంప్లైంట్ చేశారు ఆయన, ఎవరి మీద అనుమానం వ్యక్తం చేశారు పోలీసులతో మాట్లాడుతున్నప్పుడు? ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కానీ బాధితులు ఇప్పటివరకు ఎవరు కూడా మా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ దానికి సంబంధించిన కొన్ని ఆధారాలన్నిటిని కూడా డీజీపీకి అందించి ఈ సంబంధించి నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా బంధువులది, నా అనుచరులది, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడానో వెంటనే వారికి మరుసటి రోజే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, వారితో మాట్లాడిన విషయాలన్నీ కూడా నాకు చెప్పి వాళ్ళు భయాందోళనకు గురయ్యారు, వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా డీజీపీకి అందించాడు. కేవలం హైదరాబాద్ కేంద్రంగానే ఈ ట్యాపింగ్ జరగలేదు, ప్రతి జిల్లాలలో ఎక్కడైతే బీఆర్ఎస్ వీక్ ఉందో అక్కడ ఖచ్చితంగా ట్యాపింగ్కి పాల్పడ్డారు, అక్కడ ఒక సర్వర్ రూమ్ని ఏర్పాటు చేశారు, వేలాది మంది ఫోన్లని ట్యాపింగ్ చేశారు. కాబట్టి బాధితులందరూ కూడా వచ్చి ఫిర్యాదులు చేస్తే ఈ కేసులో ఎవరెవరు బాధితులు ఉన్నారో వారందరూ ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ జరిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా తానే ప్రజాప్రతినిధిగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో తనకి సంబంధించిన కొన్ని నెంబర్లని ట్యాపింగ్కి పాల్పడుతున్నారని చెప్పేసి గతంలోనే నేను ఆరోపించాను, అది ఇప్పుడు రుజువైంది. కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా డీజీపీకి ఇచ్చాడు. దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఆధారాలు డీజీపీకి ఏదైతే కంప్లైంట్ కాపీలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించే ఇక్కడ మాజీ మంత్రి మహబూబ్నగర్ సంబంధించిన మాజీ మంత్రి అప్పుడు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడించాడు, అక్కడ ప్రత్యేక అధికారులను పెట్టాడు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి జిల్లాల వ్యాప్తంగా ఎంతమంది అధికారులను పెట్టారు, ఎవరెవరి ఫోన్లో ట్యాపింగ్ అయ్యాయి, అనుమానం ఉన్న వాళ్ళంతా కూడా వచ్చేసి డీజీపీకి కానీ సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వారందరికీ కూడా కేసులు విచారణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇక ఇజ్రాయెల్ నుంచి కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి పర్సనల్గా భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకున్న విషయాలను కూడా రికార్డు చేసి విన్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్తున్నాడు. దానికి సంబంధించి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా గత ప్రభుత్వంలోని అధికారులు, రాజకీయ నాయకులు పాల్పడ్డారు. వాళ్ళ పవర్ని అంతా కూడా మిస్యూజ్ చేసి మొత్తం పర్సనల్ విషయాలు కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి కూడా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెప్పడం జరిగింది. తానే స్వయంగా బాధితుడిగా ఉన్నాను, తన ఫోన్స్ రికార్డ్ చేశారు, తనకు సంబంధించిన కార్యకర్తల ఫోన్లు రికార్డ్ చేశారు, వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్సు, ఐఎంఈ నెంబర్సు వాటన్నిటిని కూడా కంప్లైంట్లో చెప్పడం జరిగింది. ఇక ప్రణీత్ రావు, భుజంగారావు, తిరుపతన్న వీళ్ళందరికీ సంబంధించిన విచారణ కొనసాగుతుంది. వారి పాత్ర పైన ఇంతమంది అధికారులు సహకరించారు వీరికి. ఈ ఇజ్రాయెల్ నుంచి కొత్త టెక్నాలజీని తెచ్చారని చెప్తున్నారు. అసలు ఆ టెక్నాలజీని ఎంత కొనుగోలు చేశారు, ఆ డబ్బులకు సంబంధించిన వ్యవహారం కూడా జరుగుతుంది. ఇక బిల్డర్లు, జ్యువెలరీ షాపులకు సంబంధించిన వ్యక్తులను కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. కాబట్టి వారికి సంబంధించిన ఫిర్యాదులు కూడా పోలీసులకు అందే అవకాశం ఉంది. ఎంత మొత్తంలో డబ్బులు వీళ్ళంతా కూడా వారిని బెదిరించి వసూలు చేశారనే దానిపైన విచారణ కొనసాగుతుంది. ఇక భుజంగరావు, తిరుపతన్న కూడా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అనుమానిస్తుంది. దానిపైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే భుజంగరావు బినామీలు కూడా చాలామంది ఉన్నారు, ఆయన ఫామ్ హౌజులు కట్టుకున్నాడు హైదరాబాద్ శివార్ల ప్రాంతాల్లో అని చెప్పేసి సమాచారం అందుతుండడంతో వీళ్ళు అధికార దుర్వినియోగం పాల్పడి వీళ్ళు ఏదైతే పోలీసులు ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎస్ఐబీలకు సంబంధించిన వ్యవస్థని వాళ్ళ అవసరాలకు వాడుకొని బెదిరింపులకు పాల్పడి అక్రమ సంపాదన కూడా సంపాదించినట్టు ఆ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దానిపైన కూడా ఏసీబీ ఫోకస్ చేయబోతుంది. వీళ్ళ అధికారులకు సంబంధించిన ఆస్తులు, వీళ్ళ ఆదాయం, దానిపైన కూడా ఏసీబీ ఫోకస్ చేస్తున్నట్టు మనకున్న సమాచారం. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.